మనం ఏం చేయలేం, కానీ వచ్చిన వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ప్రభు దినం. చెప్పండి, ఏ దినము? ఈ దినము ప్రభు దినము. ఖచ్చితంగా ఈ దినము దేవునికి ఇచ్చేయాలి. చేయాలి లేదా? అంతే. మనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి దేవునికి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక వాక్యం చదువుకున్నా చూడండి. కీర్తన గ్రంథము 118వ దావీదు కీర్తన 24వ వచనం చదవండి ఒకసారి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రభు దినము. దీని యందు ఎలా ఉండాలి? మనము ఉత్సాహించి సంతోషించాలి. కనుక దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మనం ఉత్సాహించి సంతోషించాలి. నిజమే, మేమైనా ఎవరు రాలేదు, అయ్యో పలసగా ఉందే, ఇంత నిండిపోయి వారు రాలేదని ఒక బాధ ఉంటుంది. కానీ దేవుని మందిరానికి వచ్చాం కానీ ఉత్సాహించి సంతోషించాలి. వచ్చిన బిడ్డల బట్టే దేవుని స్పందించాలి. హల్లెలూయా. కాబట్టి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఇది ప్రభు దినము. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించాలి. ఇది ప్రభు దినం అని ఎలా తెలిసింది? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ప్రభు దినం ఒకటి ఉంది. ఆ దినమందు ఆత్మవశుడై యోహాను రాస్తున్నాడు, నేను ప్రభు దినమందు ఆత్మవశుడయ్యాను. ఈ ప్రభు దినమందు మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆత్మవశులు అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యమును వింటుంటూ ఆరాధిస్తుంటే దేవుని ఆత్మతో నింపబడతాం. అది ప్రభు దినం. హల్లెలూయా. ఎందుకంటే 6 దినాలు కష్టపడి 7వ దినము నా సన్నిధికి రండి అంటాడు దేవుడు. ఇది ఆజ్ఞలతో కూడుకున్నటువంటిది. ఆజ్ఞ అతిక్రమమే దేవుని మందిరాన్ని ఆదివారం దయచేసి సులకనగా తీసుకోవద్దు ఎవరైనా కానీ. 6 దినాలు నీ ఇష్టం. శుక్రవారం రాపని పర్లేదు, మంగళవారం రాపని ఇంపార్టెంట్ కాదు. ప్రభు దినం ఇంపార్టెంట్. ఆమె చెప్పండి. ఆమె మాత్రం అందరూ కూడా ఆమె అన్న వాళ్ళందరూ ఆదివారం అప్పుడు మానేవాడు. ఈ ప్రభు దినమందు ఏం జరుగుతుంది అంటే ఆత్మవశుడు అవుతావు, ఆశీర్వాదం పొందుతావు. దేవుని మందిర కొనలోకి ఆవరణలోకి వచ్చినప్పుడు నీవు ఒలీవ మొక్క వలె తయారవుతావు. హల్లెలూయా. ఒలీవ మొక్క వలె నాటబడతావు, పచ్చగా ఉంటావు నీవు, నీ కుటుంబం. అందుకే ప్రభు దినం మరవకూడదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు దినం మరవకూడదు అనుకోవాలి. ఆమేన్. కనుక దేవుని ఆదివారం దినమున మనం ఖచ్చితంగా రావాలి. మానడానికి వీల్లేదు అసలు. ఎన్ని ఆటంకాలు వచ్చినా మనకి ఆటంకాలన్నీ కొట్టివేసి రావాలి దేవుని కొరకు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు దినమున ఆత్మవశుడయ్యాడట. ఎవరు? యోహాను గారు, తన శిష్యుడైనటువంటిది. అదే విధంగా చూసుకుంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం అంటే లాస్ట్ వచనం, మొదట వచనం చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియ సమాధిని చూడవచ్చును. చూడండి, ఎప్పుడంటే తెల్లవారుచుండగా ఆదివారం. విశ్రాంతి దినము శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారం ప్రభు దినం అంటే లేచిన దినం. ఆయన ఆరోహణమైన దినము, ఆయన లేచిన దినమనే మనం ఆరాధించాలి. హల్లెలూయా. మరి ఏ దినం ఆరాధించకూడదు అంటే ప్రతి దినం ఆరాధించాలి. ఒక సపరేట్ అయినటువంటి ఒక దినము ఏర్పాటు చేయబడింది. తెల్లవారి ఆదివారము ప్రభు దినం. ఈ ప్రభు దినమున మనం ఏం చేయాలి అంటే ప్రభు వాక్యమును వినడానికి రావాలి. చెప్పండి, దేనికి రావాలి? ప్రభు వాక్యమును వినడానికి రావాలి. ప్రభువును ఆరాధించడానికి రావాలి. దేవుని మాట వినడానికి రావాలి. దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి రావాలి. ఎందుకని? గత వారం అంతా నిన్ను, నన్ను, మన కుటుంబాలను అనుక్షణము కంటికి రెప్పవలే. చూడండి, మీ వెంట్రుకలు లెక్కించబడ్డాయి అంటాడు. మీరు పిచ్చుకల గంట శ్రేష్ఠులు అంటాడు. మీ వెంట్రుకలే లెక్కించాడంటే మీరు ఎంత శ్రేష్టమైన వారో అర్థం చేసుకోండి. బిడ్డరా, దేవుని మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
అప్పుడు అర్థం చేసుకుంటేనే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయము, ప్రభు దినమును నిర్లక్ష్యం చేయము, దేవుడు దినమును నిర్లక్ష్యం చేయము. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చిన వారందరూ బ్రతికించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. కోరహు కుమారులు దేవుని మందిరానికి వచ్చిన తోటే వాళ్ళు బ్రతికించబడ్డారు. ఎందుకంటే తన తండ్రిలాగా ఉండలేదు ఆయన. వారిద్దరు కూడా తల్లి చెప్పిన మాట విని వాక్యానుసారంగా జీవిస్తూ ధర్మశాస్త్ర ప్రకారంగా వారు భయముతోనూ భక్తితో ఉండి, బిడ్డలారా మీరు దేవుని మందిరానికి పోతేనే మీరు బ్రతికించబడతారని. హల్లెలూయా. దేవుని మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు బ్రతికించబడతాను, కానీ దేవుని మందిరంలోకి వెళ్ళిపోగానే వాళ్ళు బ్రతికించబడ్డారు. అందుకనే అనేకమైనటువంటి కీర్తనలు కూడా వాళ్ళు రాశారు. వారు భయభక్తులు కలిగి తన తండ్రి వాళ్ళే తన పితరుల వాళ్ళే లేరు. ఇప్పుడేం చేస్తారు, మా పితరులు అలా చేస్తారు కాబట్టి మేము ఇలా చేస్తామండి. పితరులు చేస్తారు, నువ్వు అలా ఉండకూడదు అంటాడు దేవుడు. పితరులు తెలుసో తెలియకో చేస్తారు, నువ్వు అలా ఉండకూడదు అంటాడు. అందుకనే తెలియక సిలువేస్తారు యేసయ్యని. ఇప్పుడు మనం సిలువేయొచ్చా? యేసయ్య మెస్సయ్య వచ్చేసాడని తెలుసు కాబట్టి మళ్ళీ సిలువేయకూడదు మనం. అందుకని అంటాడు తెలియక వారు సిలువేశారు. ఇప్పుడు తెలిసి మనం సిలువేయకూడదు. ఎలాగేస్తాం తెలుసా? దేవుని మందిరం మానేయడమే సిలువేసినట్టు, మన మాట తీరు బాగోపోతే సిలువేసినట్టు, ఈ లోకానికి ప్రత్యేకంగా మనం లేకపోతే లోకంలో కలిసిపోతే మళ్ళీ సిలువేసినట్టు. అంటే బాహాటంగా మళ్ళీ సిలువేస్తున్నాం. ఇది మనకు తెలియదు. బాగానే ఉన్నాం, మనం ఏం చేస్తున్నామండి, బాగా ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని ఏ రకంగా మనం ఏం అనట్లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, ఎవరిని మోసం చేయలేదు కాబట్టి నాకు ఏమీ లేదని అనుకుంటున్నాం. దేవుని ఆజ్ఞ అతిక్రమమే, దేవుని మాట వినకపోవడమే పాపం అని నేను చెప్పట్లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదేంటండి బాబా, అసలు రాకపోతే మాట రాకపోతే పాపమేనంటే ఆజ్ఞ అతిక్రమం అన్నాడు కదా. అక్కడ ఏమైంది? ఏదో తోటలో ఆజ్ఞ అతిక్రమించారా? ఏమన్నారు? రే బాబు, అమ్మా బుద్ధి కన్నా చిన్నులు ఇటు రెండమ్మా అన్నారు. ఇద్దరికి చెప్పాడు. ఎవరెవరు? ఆదాముకి అవ్వ. ఇటు రెండు అన్నా అన్నారు. ఓకే డాడీ వచ్చాం. ఈ ఏదో తోటంతా మీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఇష్టం వచ్చిన పండ్లు తినండి. ఒకటి ఉంది, ఆ పండుగ తినద్దు ఆజ్ఞించాడు. ఆజ్ఞిస్తే ఆజ్ఞ ప్రకారం ఉండాలి కదా. ఎవరేం మాటలు చెప్తే వినేటివేనా? అసలు ఏం పని అండి ఆమెకి? ఆదామును వదిలేసి వెళ్ళవలసిన పనే ఉంది, ఆయనతో ఉండాలి కదా. అంటే కొంతమంది సువార్త సిరికలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఎవడొకడు ఒంటరిగా ఉండి ఏం చేస్తాడు, ఎవడొకడు ఒకడు వస్తాడు మోసం చేయడానికి. వాడు మోసం చేయడానికి వస్తాడు. మోసగాడు ఏం చేస్తాడంటే నాశనం చేయడానికి వస్తాడు. వాడి విశ్వాసాన్ని భంగం చేయడానికి వస్తాడు. వాడు భక్తిగా ఉందాం అనుకుంటారా, నాశనం చేయడానికి వస్తాడు. అది మనం గ్రహించాం. పర్వాలేదులే అనుకుంటాం, పర్వాలేదు రేపు చూద్దాం. సాతాను గారికి ఇద్దరు పిల్లలు, పర్వాలేదు రేపు చూద్దాం. ఈ రెండు మనలో ఉన్నాయంటే సాతాను గారు నడిపిస్తున్నట్టే గుర్తు చేసుకోండి. పర్వాలేదులని ఒక ఆదివారం వెళ్ళకపోతే ఎవరు బిడ్డ? సైతాను బిడ్డ. అలాంటి ఆలోచన మన దగ్గర రావద్దు. పర్వాలేదంటే ఒక ఆదివారం మానేస్తే ప్రాబ్లం లేదులేండి అనగలదు. దేవుని మందిరానికి వచ్చిన వారు కాపాడబడ్డారు. దేవుని మందిరానికి వచ్చిన వారు ఆత్మవశులయ్యారు. దేవుని మందిరానికి వచ్చిన వారు ఆశీర్వదించబడ్డారు. దేవుని మందిరంలో ఎత్తబడతారు. హల్లెలూయా. ఇది ఖచ్చితం అన్నమాట. అందుకని బిడ్డలారా, మనం ఒక మాట చూసుకున్నాం చూడండి. మర్చిపోయి చూడండి. అవ్వ ఆదాము ఏం చేశారు? దేవుని మాట బాగానే విన్నారు. ఎవడో మధ్యలో దూరుతాడు, ఎవడో ఏదో చెప్తాడు. వదినా నీకు విషయం తెలుసా? ఏంటి? చెవులు కొరికేసుకుంటారు. వదిన అక్క, ఆమె చిన్నదో పెద్దదో అందరూ వదిలే. అందరూ చిన్నవాడు పెద్దవాడు అందరూ అన్నీలే. ఎందుకంటే తెలంగాణలో చిన్న పెద్ద తేడా లేదు. ఇప్పుడు పండు ముసలైపోయినాడు కూడా అన్నాన్ని పిలుస్తారు. ఏం చేయాలి? ఆశ్చర్యపోవాలి. ఏమనంటే గౌరవిస్తామంటే అన్నట్టు. ఏం గౌరవించడం? 10 సంవత్సరాల్లోనే అమ్మాయి, 10 సంవత్సరాల అమ్మాయిని ఆంటీయే. ఏం చేయాలి? ఈ దుస్థితి. కొత్త వచ్చులను అయ్యా దావత్ ఇవ్వన్నాడు. దావత్ ఏంట్రా బాబు అనుకున్నా. దావత్ అన్నాడు. దావత్ ఏంటి నాకు అర్థం కాలేదు. మామూలు అడిగాను. దావత్ అంటే భోజనం, బిర్యానీ పెట్టమన్నారు, ఫంక్షన్ చేయమన్నారు. ఓకే బాగుంది. మరి అయ్యా దావఖాన ఎక్కడ ఉంది అన్నాడు. దావఖాన ఏంట్రా బాబు, మన దావఖాన అన్నాడు, ఈరోజు దావఖాన అంటున్నాడు అనుకున్నా. ఈ దావఖాన అంటే హాస్పిటల్. సరే అదంతా అయిపోయింది. ఒక దినం మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి కింద దిగి వస్తున్నాను. ఆ పైన ఒకరు ఉండేవారు. ఆమె చాలా పెద్దది.
అన్న 500 చేంజ్ ఉందా అన్నది. అప్పుడే పెళ్ళి అయ్యి వచ్చాను నేను. నాకు అంటే నాకు తెలంగాణ తెలియదు కదా. వచ్చిన తర్వాత అన్న దగ్గర బాబా బుర్ర పిచ్చెక్కిపోయి మెంటలు వచ్చేసింది. నా చింట అన్నట్టుగా మెంటలు వచ్చేసింది నాకు. మెంటలు వచ్చి అద్దం దగ్గర పోయాను. మా అత్తయ్య గారి ఇంట్లో ఒక పెద్ద అద్దం ఉండేది, ఇంకా అది చాలా ఎడలుపుకుండేది. నేను 4-5 చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి చూసాను, బాగానే ఉన్నానే, అన్నగా పిలిచింది, నాకు కింద మీద కొట్టేసుకుంటున్నాను నేను. అప్పుడు నీకు వచ్చిన తర్వాత అడిగాడు, ఎందుకంటే నాకు ఈమె దిక్కు. అప్పుడు ఆమె వచ్చేదాకా ప్రార్థన చేసుకుంటూ ప్రభా ఎప్పుడొస్తుందో ఆయన కొత్తగా కదా. ఎప్పుడైతే ఇక్కడ 5 గంటలకా 4:30కో అదొత్త చూడు, అప్పుడు మనశ్శాంతి ఉండేది. అమ్మయ్య మా మిస్సెస్ వచ్చేదని. కొత్తగా వచ్చినప్పుడు భయం ఉంటుందా కదా. ఎంతకు మా అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉన్నా నాకంటూ తోడు ఒక ఆమె వచ్చిందంటే నాకు ధైర్యం. అప్పుడైతే అది వచ్చిందో అప్పుడు మంచి మనశ్శాంతిగా ఉండేది. అమ్మ వచ్చేస్తుంది. సరే ఈ సమయంలో బిడ్డారా అక్కడ వెళ్ళి చూసుకున్నాను. వచ్చింది, బుజ్జి మరి ఇలాగ అన్నదామేనంటే తెలంగాణలో అలాగే పిలుస్తారు, నువ్వేమనుకోకన్నది. అమ్మాయి అలాగా సంగతి. ఇప్పుడు మొత్తం మొదలెట్టారు. మొన్ననే కిరాణా షాప్కి వెళ్తే ఒక ముసలోడు వచ్చాడు, పెద్ద అయినే. ఆ పాప ఇంటర్ చదువుకున్న పాప ఎంత ఉంటుంది, అమ్ముతుంది. ఆంటీ షాంపులి ఆంటీ అన్నాడు. ఆమె వీళ్ళు ఎవరు మారుపడేసి ఆంటీ క్యా నేను ఆంటీలా కనిపిస్తున్నాను నీకు అన్నది. సరేలే అయ్యి అంటున్నాడు. అంటే ఎలాగైపోయిందంటే చిన్న పెద్ద తేడా లేదు, అంకులు ఆంటీ. ఇది ఏమైనా మనం ఏం చేయడం లేదు, తెలంగాణ యాస అంతే. కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు. మన ఎవరు యశోదమ్మ రాలేదా, యశోదమ్మ రాలేదు నన్ను అనియా అని చెప్తే ఈ చుట్టుపక్కల అందరూ తలకాయ నొప్పురా నాయన. ఇక పోనీలే అబ్బా, ఏదో పెళ్తే పెళ్ళిన ఏం చేయాలి. అన్నది అన్న అనట్లేదు, అనియా అంటారు. ఈ అన్ని అనబోతాడికి నాకు మొత్తం ఫీజులు ఎగిరిపోతా ఉంది. సరేలే పాస్టర్ గారిని పిలిచేది అయిపోతుందిగా, లేదా పాస్టర్ గారు పాస్టర్ అంటే అయిపోతుందిగా అనుకుంటేవాడు. లేదు అది ఏమనంటే తెలంగాణలో అలాగే గౌరవంగా పిలుస్తారట. ఓకే, అడ్జస్ట్మెంట్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. అందుకని ఏం చేయాలంటే వీళ్ళు ఏం చేశారయ్యా అంటే దేవుని మాట అప్పుడు దాకా విని ఒకడు చొరబడ్డాడు. చొరబడిన తర్వాత ఏమన్నా తెలుసా, చూడండి ఇదేంటిది, ఫోన్ అనుకోండి. ఎవరైనా ఒక ఫోన్ చేశారనుకోండి, సరే ఇంటి దగ్గర ఒక్కరు ఉన్నారనుకో, పురుషులో స్త్రీలో, హలో అని అడిగారు. ఎవరండి అన్నారు. ఎవరండి అంటే అయింది. మీరెవరండి అంటే రాంగ్ నెంబర్ అని పెట్టి వచ్చిగా. మీరేం చేస్తారండి, ఇవన్నీ నీకు ఎందుకు, రాంగ్ నెంబర్ అని పెట్టియాలి. పురుషుడైన స్త్రీ అయినా ఇక మాటలు కాస్త పోతాయి. మీరు ఎక్కడ ఉంటారండి, మేము ఇక్కడే ఉంటామండి. ఇవన్నీ పోయి ఇక్కడెక్కడ ఉంటాయి అక్కడ ఉంటాం అంటే మొత్తానికి ఏమవుతుందంటే మొత్తం ఇద్దరు ఒక దగ్గర ఉంటారు. లాస్ట్ ఏమైంది, ఏమి కూడా అలాగే వచ్చింది. హలో అబ్బా అన్నాడు. ఎవడో చాలా అందంగా వచ్చాడు, పాములా ఇలా వచ్చి, హలో అబ్బా బాగున్నావా, మరియు నన్ను ఎవరు పలకరించడం లేరయ్యా, నువ్వు చాలా మంచోళ్ళగా ఉన్నావు. అక్కడ ఆదాం వదిలేసింది. ఇక్కడ మాత్రం ఈయన మాటలకి అట్రాక్ట్ అయిపోయి ఇది నిజమా అవ్వా అన్నది. ఏది నిజం, అదే ఆ పండు తినొద్దాను కదా మీ దేవుడు. అవును, అది తింటే నువ్వు దేవత వలె మారిపోతావు. ఎంత ఆసండి మానవుడికి, ఈ బతుకు చాలేండి అనుకోవాలా, నువ్వు దేవత వలె మారిపోతావు అనుకోతావుడికే మంచి వచ్చేసినాం ఊపొచ్చి. అవునా నిజమా, సరే అయితే తినో, నువ్వు తిని బతకి నా మాటను. నిజంగా నిజమే చెప్పాడు. కానీ వీళ్ళేంటంటే దేవుని మాటని ఏం చేశారు, ధిక్కరించారు. దేవుని ఆజ్ఞలను పాటించలేదు. మంచి బ్రతుకండి అది. అసలు ఏమి ఖర్చు పెట్టక్కర్లేదు, ఏమి కష్టపడక్కర్లేదు. అలాగా ఫ్రూట్ తంపుకొని, ఏంటది పొప్పాయి, తర్వాత మ్యాంగో. ఇప్పుడు అన్ని పుల్లగా వస్తున్నాయి, చూడ పుల్లగా, మధురము. అన్ని రకాల మ్యాంగోలు, అన్ని రకాల పొప్పాయిలు, అన్ని రకాల సపోటాలు, అన్ని రకాలమైనటువంటి మనకి తెలిసినటువంటి కొన్ని ఉన్నాయి ఫ్రూట్స్. ఇక రకరకాల మన ఏదో తోట అంతా ఫ్రూట్స్ తో తిన్నారు. అలాంటి బ్రతుకును ఏం చేశారంటే దేవుని మాట పక్కన పెట్టి ఎవడో పక్కన వచ్చిన మాట విని, వారు చెప్పుడు మాటలు విని ఏం చేశారంటే దేవుని మాటను ధిక్కరించారు. దేవుని మాటను పక్కన పెట్టారు. దేవుని అసలు లెక్క చేయలేదు. ఏంటికైనా బుద్ధి ఉండాలా ఎవరికి,
ఆదాం. ఏమనాలి? ఏం చేస్తున్నావు నువ్వు? ఏమనగా తెలుసా? నువ్వు తిన్నావు, ఏం తీసుకొచ్చావు, దేవుడు అది తినవుతాడు కదా, ఎలా తింటావు, ఎలా నాకు ఇస్తావు అని గట్టిగా నిలబడితే బాగుండేది. వాళ్ళు నిలబడలేదు. మరి ఎందుకంటే బుద్ధి కన్నా కదా. ఎవరు? భార్య. కన్నా, చిన్న, కొంతమందికి నాని, చాలా ముద్దు పేర్లు, చాలా బాగుంటుంది, మంచిదే, పిలుచుకోండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ అక్కడ కూడా అలాగే పిలిచాడు. భార్య మాట వినాలని ఆయన అనుకున్న దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కూడా మర్చిపోయి తినేశాడు. తినేస్తే దిగంబరులు అయిపోయారు. దేవుడు వచ్చినప్పుడు దేవుని మహిమను కోల్పోయారు. ఎక్కడ పోతుంది తెలుసు కదా? దేవుని మాట వినకపోతే దేవుని మహిమ మన దగ్గర నుంచి పోతుంది. దేవుని ఆత్మ మన దగ్గర నుంచి పోతుంది. దేవుని సన్నిధి మన దగ్గర ఉండదు. ఇంకా ఎడబాటు వచ్చేది. ఆ ఎడబాటులో నువ్వు ఎంతో ప్రార్థన చేసినా దేవుడు రాలేడు. ఎందుకని? దేవుని అతిక్రమించి దేవుని మాట వినకుండా పక్కకు పోయేవాటే. అప్పుడు ఏమన్నాడంటే వచ్చేసాడు. మళ్ళీ అందులోనే అబద్ధాలు, మళ్ళీ అందరూ ఒకరి మీద ఒకరు పెట్టుకోడు. ఎంత ఇప్పుడు కూడా ఉన్నాయా లేదా? ఒకరి మాట ఒకరు పెట్టడం, వీళ్ళు తీసుకెళ్ళి ఇంకోరికి పెట్టడం. కొన్ని అంటే క్షమించయ్యా, మాకు తప్పు అయిపోయింది, కాళ్ళ మీద పడితే సూత్రం ఉండేది. ఏమన్నది? ఇదిగా అంటే అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీ బాగానే తిన్నావురా బాబా, నీ ముందు బుద్ధి లేదా? ఆమె ఇచ్చిన సంగతి తెలిసింది, నువ్వేం చేసావు? నా మాటను పక్కన పెట్టావుగా. నీకు భార్య ముఖ్యమైపోయిందిగా. భార్య ముఖ్యమే, భర్త ముఖ్యమే, కాదట్లేదు. కానీ దేవుడి మాట అంతేనంట ముఖ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది ఇప్పుడు? ఇటు వినండి అయ్యా. నాన్న కొంచెం వెనకేసుకున్నాను. సరే అయ్యా, వదిలేసాను. దేవునికి స్తోత్రం. అందరూ నా వైపు చూడండి. చూసుకోనన్నా వదిలేసి రిషి కూర్చో. ముందుకు వచ్చి కూర్చో అయ్యా. వదిలేయండి. కూర్చో.